హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పాపకి క్లాత్ తీసుకున్నాను ఫ్రాక్ స్టిచ్ చేయడానికి డైలీ వేర్‌కి అనేసి. ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసానండి. కాకపోతే నేను అనుకున్న మోడలు, నేను అనుకున్న డిజైన్‌లో స్టిచ్ చేయలేకపోయాను. ఎందుకు అంటారా? ప్రెజెంట్ జనరేషన్ పిల్లలున్నారు చూడండి బాబోయ్! రాక్షసులండి, రాక్షసులు మామూలోళ్ళు కాదు ఈళ్ళు. ఎందుకంటారా? మనకి నచ్చినట్లు అసలు ఏది చేయనీరు. వాళ్ళకి నచ్చినట్లే ఉండాలి, వాళ్ళకి నచ్చినట్లే కుట్టాలి. నేనైతే ఒక డిజైన్ చూపించి మా పాపకి, ఇలా కుడతాను నాన్న అంటే, అలా వద్దు మమ్మీ నాకు సింపుల్‌గా కావాలి, అస్సలు గుచ్చుకోకూడదు, స్మూత్‌గా ఉండాలి, ఎక్కువ డిజైన్స్ ఏం పెట్టకు, నార్మల్‌గా పెట్టు అన్నది. సరే ఇంకేం చేస్తాం, తనకి వేసుకునే తను కాబట్టి తనకు నచ్చినట్లు వేయాలనేసి ఫైనల్‌గా సింపుల్‌గా అయితే స్టిచ్ చేసేసాను. అండ్ దీనికి ప్రెజెంట్ ట్రెండింగ్ మోడల్ ఏదైతే ఉందో బటర్‌ఫ్లై, అది కూడా నేను అనుకున్న మోడల్ స్టిచ్ చేయలేకపోయాను. అది కూడా ఎందుకు అంటారా? నేను అనుకున్న మోడల్ ప్రెజెంట్ ట్రెండ్‌లో ఉన్న బటర్‌ఫ్లై చూపించి మరీ ఇలా కుడతాను నాన్న అంటే, నాకు ఆ బటర్‌ఫ్లై నచ్చలేదు, నాకు అస్సలు వద్దు అననేసి తనే ఒక డ్రాయింగ్ గీసి నాకు ఇలా అయితే నేను వేసుకుంటాను అన్నది. సరే తీ అని చెప్పేసి ఫైనల్‌గా తను డ్రా చేసినట్లుగానే షేప్‌లు నేను గీసి ఇలా కట్ చేసి చేశానండి. ఈ బటర్‌ఫ్లైస్ మీద కూడా మళ్ళీ బటర్‌ఫ్లైస్‌ని పెట్టి నేను ఇలా డిజైన్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. తనేందంటే ఆ బటర్‌ఫ్లైకి నేను స్టిచ్ చేస్తే రెగ్యులర్‌గా వేసుకోవడానికి కుదరదనేసి ప్లెయినే ఉంచేశాను. బటర్‌ఫ్లైని సెపరేట్‌గా అటాచ్ చేసుకునేలాగా పిన్స్ పెట్టి పెట్టానండి. ప్లెయిన్ అయితే ఇలా బటర్‌ఫ్లై పెట్టాక లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్‌లో ఫుల్ వీడియో షేర్ చేస్తానండి, చూడండి కంపల్సరీ. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది? డ్రెస్ ఎలా అనిపించింది? పాపకి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.